దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనతో సూటిగా మాట్లాడును గాక. మంచిదే. యేసుక్రీస్తు వారు బోధన విధానం ఎలాగుండేది అనే విషయాన్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ఏంటి? యేసుక్రీస్తు వారు బోధించే విధానం, వాక్యం చెప్పే విధానం ఎలాగుండేది, ఈరోజు బోధకుల బోధన విధానం ఎలాగుంది. అర్థమవుతుందా? ఆయన బోధ ఏంటో మనకు తెలిసిందనుకోండి, ఇప్పుడు జరుగుతున్న బోధ ఏంటో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుంచి. యోహాను సువార్త 6వ అధ్యాయం ఫాస్ట్గా చదువు. యోహాను సువార్త 6వ అధ్యాయం 47వ వచనం నుంచి. విశ్వసించువాడే నిత్య జీవము గలవాడు, జీవాహారము నేనే. మీ పితరులు అరణ్యములో మన్నాను తినను చనిపోయిరి, దీనిని తినువాడు చావకుండునట్లు పరలోకము నుండి దిగి వచ్చిన ఆహారం ఇదే. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే. ఎవడైనను ఈ ఆహారమును భుజించితే వాడెల్లప్పుడూ జీవించును. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు. ఏమనంటే, మీ పితరులు అంటే ఇశ్రాయేలీలు ఆకాశం నుంచి కురిసిన మన్నా తిన్నారు, అయినా కాని వాళ్ళు నశించిపోయారు. ఏమయ్యారు? నశించిపోయారు. మీకు ఇప్పుడు ఒక కొత్త ఆహారాన్ని పరిచయం చేస్తున్నాను. ఆ ఆహారం ఎవరో కాదు, నేనే. ఈ ఆహారం తిన్న వాళ్ళు ఎప్పటికీ నశించిపోరు. నిత్య జీవానికి చేరాలంటే ఈ ఆహారం తినాలి అన్నారట. ఏంటి? మన్నా తిన్న వాళ్ళు చనిపోయారు. ఇప్పుడు మీకు కొత్త ఆహారాన్ని నేను పరిచయం చేస్తున్నాను. ఆ ఆహారం ఎవరో కాదు, నేనే. నన్ను తిన్నారనుకోండి, మీరు ఎప్పటికీ చచ్చిపోరు అన్నారట. ఈ మాట ఎలాగ అర్థమవుతుంది? వాళ్ళు ఎలాగ అర్థం చేసుకున్నారో చూద్దాం. చూడు, ఆయన బోధన విధానం ఇది. 52వ వచనం. యూదులు ఈయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు వాదించుకుంటున్నారట. ఈయన తినేమంటున్నాడు ఏంటి? ఆయన్ని ఎలా తింటాం అసలు? మనం ఏమన్నా నరమాంస భక్షులు అడవులో బతికి మనుషులు తినేయడానికి అని అనుకుంటున్నారట. అని అనుకుంటుంటే తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చూడు, కావున యేసిట్ల నేను మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము తాగితే గాని మీలో మీరు జీవము గలవారు కారు. ఎలా తింటాం అంటే, మీరు పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? నా శరీరం తినాలంతే, నా శరీరం తిని నా రక్తం తాగాలి అన్నారట. వీళ్ళందరూ బుర్రలు కోక్కుంటున్నారు, అర్థం అవుతులేదు వీళ్ళకి. ఏంటి శరీరం తింటాం ఏంటి, ఈయన తినమంటున్నాడు ఏంటి, ఈయన బతుకున్నాడు కదా, ఈయన చంపుకుని తినేలా మేము అని ఆలోచించుకుంటున్నారు. యేసుక్రీస్తు వారి చుట్టూ ఎంతమంది శిష్యులు ఉండేవారు ఒకసారి చెప్తారా? 70 మంది శిష్యులు ఉండేవారు. ఎంతమంది? 70 మంది శిష్యులు ఉండేవారు. ఆ వచనం చూద్దాం. చూడండి, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. లూకా సువార్త 10వ అధ్యాయం, లూకా సువార్త 10వ అధ్యాయం 17వ వచనం. ఆ 70 మంది శిష్యులు, ఎంతమంది శిష్యులు? 70 మంది శిష్యులు ఉన్నారట. ఎంతమంది? ఆ 70 మంది శిష్యులు ఎప్పుడైతే ప్రసంగం విన్నారో అందరూ ఎగిరిపోయి 12 మంది మిగిలారు అంతే. అర్థమవుతుందా? ఆ సందర్భం చూద్దాం. చూడండి, మళ్ళీ సందర్భానికి వచ్చేద్దాం. యోహాను సువార్త. ఇప్పుడు ఏ ప్రసంగం అయినా విన్నారనుకోండి, చర్చికి అందరు రావాలి. యేసుక్రీస్తు వారు చేసిన ప్రసంగానికి ఉన్న వాళ్ళందరూ ఏమయ్యారట? వెళ్ళిపోయారు. చూద్దాం. చూడండి, యోహాను సువార్త 6వ అధ్యాయం. మరలా ఇక్కడికి వచ్చేద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 60వ వచనం. 60. ఆయన శిష్యులలో అనేకులు ఈ మాట విని, ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడని చెప్పుకొనిరి. ఇంత కఠినమైన మాటలు ఎవడంటారు? నువ్వేదో మంచి మాటలు చెప్తావు, మాకేదో రొట్టెలు పెడతావు, మాకేదో ఎన్నో
ఈ 70 మంది శిష్యులు స్వస్థతలు చేసేవారు తెలుసా? ఎవరన్నా రోగులు ఉంటే వాళ్ళకి స్వస్థతలు చేసేవారు. అలాంటి వాళ్ళే యేసుక్రీస్తు వారి మాటలు అర్థం కాలేదంటే ఇంత కఠినమైన మాటలు ఎవరంటారు అనేసి వెళ్ళిపోవడానికి రెడీ అయిపోతుంటే యేసుక్రీస్తు వారు వాళ్ళని పంపించేసిన తర్వాత ఉన్న 12 మంది శిష్యులు కూడా అడుగుతున్నారు ఏమని, మరి మీరు కూడా వెళ్ళిపోతారా? వెళ్ళిపోతే జాగ్రత్తగా లాగిచ్చాను, మిమ్మల్ని నేను బతిమాలను, నా బోధ వినాలనుకుంటే, నా మాటలు విని నిత్య జీవం రావాలనుకుంటే ఇక్కడ ఉండండి, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోయారు కదా వాళ్ళతో పాటు మీరు కూడా జాగ్రత్తగా వెళ్ళిపోండి అని చెప్పారు. ఇక్కడ ఎక్కడైనా రాజీ పడిన బోధ ఉందండి? రాజీ పడ్డారా? శాస్త్రులు పరిచయాలు ఎప్పుడు తిట్టుకునేవారు ఈయన బోధ, అయినా బోధ ఈయన మార్చలేదు. శిష్యులు ఉన్న శిష్యులే ఉన్న వాళ్ళే వెళ్ళిపోయారు, అయినా కానీ ఈయన బోధ మారలేదు. ఈయన కఠినంగానే చెప్పేవాడట, ముఖం మీద ఏలెట్టే చెప్పేవాడట. శాస్త్రులు పరిచయాలు ఈయన బోధిని ఒళ్ళు పట 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 కొరికేవారు అంటే ఎప్పుడు చంపేద్దాం ఈయన అలా చెప్పేవాడట కఠినంగానే. ఈరోజు బోధలు ఎలా ఉన్నాయి చెప్పండి? ఎలా ఉన్నాయి బోధలు? హాయిగా సాంబ్రాడి పొగేసినట్టు హాయిగా అలాగా, అవునా కదా? వచ్చే వాళ్ళందరినీ పొగుడుకుంటా, సంఘస్థులందరినీ పొగుడుకుంటా, ఆవిడ అలా చేసిందండి, ఇవిడ ఇలా చేసిందండి, అలాగండి, ఆవిడ మంచిదండి, ఇలాగండి, అలాగండి. నువ్వు తప్పు చేసావమ్మా అని చెప్తారు ఎవడన్నా? ఎందుకు మానేస్తారు? నువ్వు తప్పు చేసావు, నువ్వు ఇలా ఉండాలి, అలాగ ఉండాలి, వాక్య ప్రకారం ఇలా బ్రతకాలంటే ఒక్కరు కూడా రారు సంఘానికి. అర్థమవుతుందా? మొన్న మీకు స్టేటస్ పెట్టాను, నేను ఎంతమంది చూసారో తెలియదు కానీ ఒక స్టేటస్ పెట్టాను. ఒక 2 చర్చిల ఫోటోలు ఉన్నాయి అక్కడ, స్టేటస్ పెట్టాను నేను. ఫోటో 2 చర్చిల ఫోటోలు ఉన్నాయి. ఒక చర్చిలో చెప్తున్నారు ఇలాగా, ఏసై మిమ్మల్ని దీవిస్తాడో, ఏసై మీకు ఆశీర్వాదాలు ఇస్తాడో రండి అంటే లైన్ కట్టేశారు ఆ చర్చికి. అర్థమవుతుందా? లైన్ కట్టేశారు. ఇంకో చర్చిలో ఏం చెప్తున్నారంటే, ఏసైలా బ్రతికితే మనకు నిత్య జీవం వస్తుంది, మనం పరలోకం వెళ్తాం, మనం పాపాలన్నీ విడిచిపెట్టి ఏసై కోసం నిజాయితీగా బతకాలంటే ఒక్కరు లేడు అక్కడ. చూసారా స్టేటస్ అయితే నేను పెట్టాను? ఒక్కరు కూడా లేరు. జనాలందరూ ఎక్కడికి వెళ్తారంటే స్వస్థతల వైపే వెళ్తారు. దేవుడు స్వస్థపరచడం అంటలేదు నేను, ఖచ్చితంగా స్వస్థపరుస్తాడు. కానీ బోధనా విధానం ఎలా మారిపోయిందంటే జనాల్ని లాలన చేసే బోధలు అయిపోయింది. కఠినమైన బోధలు ఎక్కడా లేవు. యేసుక్రీస్తు వారు నా శరీరం తినండి అని చెప్పారు కదా. అసలు శరీరం అంటే అది రొట్టె ద్రాక్షరసం, ఇది చెప్పారు. వాళ్ళకేం అర్థమైంది? డైరెక్ట్ గా ఆయన మాటలు అర్థం చేసుకోవాలంటే ఆయనతో అంటు కట్టబడి ఆయనతో కలిసి ఉంటేనే అర్థమవుతుంది. ఎవరికి అర్థమైంది ఈ మాటలు? 12 మంది శిష్యులకు అర్థమైంది. ఈ 12 మందికి అర్థమైంది. ఈ 70 మంది గాడిదలు ఉన్నారు కదా వాళ్ళకి అర్థం కాలేదు. ఈ శాస్త్రుల పరిచయాలకి ఎవరికి అర్థం కాలేదు. ఆ 12 మందికి మాత్రమే అర్థమైంది. ఎందుకు అర్థమవుతున్నాయి? యేసుక్రీస్తు మనసు ఏంటో వాళ్ళకి తెలుసు. అర్థమవుతుందా? దేవుడి మాటలు, బైబిల్లో ఉన్న మాటలు అర్థం కావాలంటే దేవునితో అంటు కట్టబడి ఎప్పుడు ఆయనతో కలిసి ఉంటే ఆయన మాటలు అర్థమవుతాయి. ఇంకా యేసుక్రీస్తు వారి బోధనా విధానం ఎలా ఉండేదో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. చూద్దాం, చూడండి. ఆయన బోధ విని వాళ్ళకి ఎంత కోపం వచ్చిందో చూద్దాం. లోకాసు వార్త 20వ అధ్యాయం. లోకాసు వార్త 20వ అధ్యాయం 25వ వచనం. లోకాసు వార్త 20:25. ఫాస్ట్ గా తీసి చదువు. అందుకు ఆయన అలాగైతే ఒక్క నిమిషం 23 నుంచి చదువుదాం. 21 నుంచి చదువు. వారు వచ్చి బోధకుడా నీవు న్యాయముగా మాట్లాడుచును బోధించుచున్నావు, నీవెవని యందును మొహమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుదువు. ఏమంటున్నారట? శాస్త్రుల పరిచయలు వచ్చి, పెద్దలు, ప్రధాన యాజకులు, శాస్త్రుల పరిచయలు వచ్చి ఇలాగ అంటున్నారట, నువ్వు మొహమాటం లేకుండా చెప్తావు వాక్యం. ఎవరికి ఎవరో ఉన్నారని, ఎవరో అధికారులు ఉన్నారని వాళ్ళకి వత్తాస పలకాలని ఇలా చెప్పవు. నువ్వు మొహమాటం లేకుండా ఎదుటిలో కూడా పెద్దోడైనా ఎవరైనా కానీ మొహమాటం లేకుండా వాక్యం చెప్తావు. నీ వాక్యం చెప్పే విధానం మాకు నచ్చింది అన్నారంటే ఎవరు? శాస్త్రుల పరిచయాలు. ఎందుకు అంటున్నారు తెలుసులో? ఎందుకు అంటున్నారు చూద్దాం. చూడ తర్వాత మాట 22వ వచనం.
మనము కైసరులకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి కుయుక్తి చేత అడుగుతున్నారట మాట. నువ్వు చాలా బాగా బోధిస్తావు, ముందు గాలి కొడుతున్నారు అన్నమాట. ఏమని? నువ్వు బాగా బోధిస్తావు, నువ్వు చాలా బాగా చెప్తావు వాక్యం అని గాలి కొడుతున్నారు. కొట్టి జనాలందరి మధ్యలో అడుగుతున్నారట. ఏమని? కైసర్కి అంటే మన రాజుకి పన్ను కట్టాలా వద్దా? ఒకవేళ ఈయన పన్ను కట్టొద్దు అన్నాడు అనుకో, జనాలందరి ముందు చూసారా పన్ను కట్టొద్దు అంటున్నారు, ఈయన అర్జెంటుగా తీసుకెళ్ళి ఎక్కడ వేసేయండి, జైలు వేసేయండి, సిలువు శిక్ష వేసేయండి అని చెప్దామని కుయుక్తి చేత అడుగుతున్నారు. వీళ్ళు అర్థమవుతుందా? కుయుక్తి చేత అడుగుతున్నారు. కైసరికి అసలు పన్ను కట్టాలా మనం అని అడిగారట. అప్పుడు యేసుక్రీస్తు వారు ఏ సమాధానం చెప్పారో ఒకసారి చూద్దాం. చూడండి. ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపము పైవ్రాతయు ఎవరివని అడుగగా. ఏం చేశాడట? ఒక రూపాయి నా దగ్గర తండి, ఒక దేనారం నా దగ్గర తండి అన్నారట. అంటే ఒక దేనారం తీసుకొచ్చారు, దాని మీద బొమ్మ ఎవరిది అబ్బాయి అని అడిగారట. కైసరిదండి అన్నారట. రాత ఎవరిది అబ్బాయి అంటే సంతకం ఎవరిది అబ్బాయి అంటే కైసరి గారిదేనని. అయితే ఇది కైసరి గారిది, పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వండి, కైసరి గారికి ఇవ్వండి. కైసరికి ఇవ్వండి, దేవుడికి ఇవ్వండి. వాళ్ళకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. పన్ను కట్టాలో లేకపోతే వద్దో ఏదో ఒకటి చెప్తాడు అని వీళ్ళు అనుకున్నారు. యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? ఆ బొమ్మ ఎవరిది? కైసరిదే కదా. అయితే ఈ కైసరి ఆయనే ముద్రించాడు, ఆయనే ప్రింట్ వేయించాడు, వీటిని పట్టుకెళ్ళి ఎవరికి ఇవ్వండి. ఏం మాట్లాడలేదు, సైలెంట్గా వెళ్ళిపోయారు. ఇది ఆయన బోధన విధానం. అర్థమవుతుందా? సూటిగా మాట్లాడేవాళ్ళు, ఎదుటి వాళ్ళు మాట్లాడటానికే అవకాశం ఇచ్చేవాడు కాదు. అర్థమవుతుందా? ఎదుటి వాళ్ళు ఎలాంటి కోణంతో అడుగుతున్నారో ప్రశ్న, కుయుక్తితో అడుగుతున్నారో లేకపోతే బాధపడి అడుగుతున్నారో లేకపోతే విశ్వాసంతో స్వస్థపరచమని అడుగుతున్నారో ఆయన ముందే గుర్తెరిగి ఏం చేసేవాడు? వాళ్ళకి ఎలా చెప్పాలో అలా చెప్పేవాడు. అర్థమవుతుందా? ఇంకో వచనం చూద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 25వ వచనం, 23 నుంచి చదువుదాం. అందరు తీసారా? మత్తయి సువార్త 21వ అధ్యాయం 23 నుంచి చదువు. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవి కార్యములు చేయుచున్నావు మాకు చెప్పు అంటున్నారట. ఏమంటున్నారు? నువ్వు వాక్యం చెప్పేస్తున్నావు, చర్చిలోకి వచ్చి అందరికి స్వస్థతలు చేసేస్తున్నావు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు ఇస్తున్నావు, ఏది పడతాయి చేసేస్తున్నావు, ఎవరు ఇచ్చారు నీకు అధికారం, ఎవరు చెప్పమన్నారు నిన్ను అని వాళ్ళ పెద్దలు శాస్త్రులు పరిశీలనలు అందరూ వచ్చి అడుగుతున్నారట. అడుగుతుంటే అప్పుడు యేసుక్రీస్తు వారి సమాధానం చూద్దాం. 24. యేసు, నేను మేము ఒక మాట అడుగుదును. మీరు నన్ను అడుగుతున్నారు కదా ప్రశ్న, నేను కూడా ఒక ప్రశ్న అడుగుతాను. నా ప్రశ్నకి మీరు సమాధానం చెప్పారనుకోండి, అప్పుడు మీ ప్రశ్నకి నేను సమాధానం చెప్తాను అని చెప్పారట. చూద్దాం. చూడండి. యోహానిచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? అది పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగినదా అని వారిని అడిగాను. వారు, మనం పరలోకం నుండి అని చెప్పితిమా? ఆయన అలాగైతే మీరెందుకు ఆయన నమ్మలేదని అడుగుతారు. మనుషుల వల్ల కలిగిందని చెప్పుతుమా? జనులకు భయపడుచున్నాము, అందరూ యోహానును ప్రవక్తని ఎంచుచున్నారు. ఏం జరుగుతుందంటే, ఈయన ఏమని అడిగారు ప్రశ్న? యేసుక్రీస్తు వారిని ఏమని అడిగారు ప్రశ్న? ఏమని అడిగారు? ఈ అధికారం నీకు ఎవరు ఇచ్చారని అడిగారు. సరే, ఈ అధికారం ఎవరిచ్చారో నేను చెప్తాను. ఈ అధికారం ఎవరిచ్చారో నేను చెప్తాను, కానీ మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, ఆన్సర్ చెప్పండి. యోహాను ఇచ్చిన బాప్తిస్మ ఉంది కదా, బాప్తిస్మ ఇచ్చే యోహాను ఉన్నాడు కదా, ఈ బాప్తిస్మ ఇచ్చే యోహాను బాప్తిస్మాలు ఇచ్చాడు కదా అందరికి. ఆయనకి అసలు అధికారం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇవ్వమన్నాడా, లేకపోతే ఇది మనుషుల వల్ల అంటే యోహాను వల్ల కలిగిందా? ఎవరో మనుషులు చెప్తే యోహాను చేశాడా, లేకపోతే
దేవుడు చెప్తే చేశాడా అని అడిగారట. ఇప్పుడు వీళ్ళు ఆలోచించుకుంటున్నారు ఈ ప్రశ్నకి. ఒకవేళ దేవుడి వల్ల కలిగింది అన్నారు అనుకోండి, చుట్టూ జనం ఉన్నారు, వీళ్ళు ఏదో మాట్లాడి వెళ్ళిపోవడానికి లేదు, చుట్టూ జనం ఉన్నారు, జనాలు అందరి ముందు ఇలా ఆన్సర్ చెప్పాలి. ఇది దేవుడి వల్లే కలిగింది యోహాను ఇచ్చే బాప్తిస్మం అన్నారు అనుకోండి. అప్పుడు యేసుక్రీస్తు ఏమంటారు? దేవుడి వల్ల కలిగితే మీరు ఎందుకు నమ్మలేదు అని అడుగుతారు. అప్పుడు జనాలందరి ముందు వీళ్ళు ఏమవుతారు? నమ్మలేదు, వీళ్ళు దేవుని నమ్మట్లేదు, వీళ్ళు మాకు చెప్తున్నారు శాస్త్రుల పరిచయాలు అనుకుంటారు. అవునా కదా? ఇది మనుషుల వల్ల కలిగింది, దేవుడి వల్ల కాదు, మనుషుల వల్ల కలిగింది అని చెప్పారు అనుకోండి. అప్పుడేం జరుగుతుంది? యోహానేమో ప్రవక్త, ఈ ప్రవక్తనే తక్కువ అంచనా వేస్తున్నారు వీళ్ళు అని ప్రజలందరూ అతను వీళ్ళు ఏం చేస్తారు? కొట్టేస్తారు. అర్థమవుతుందా? యోహాను ఒక ప్రవక్త, ప్రవక్త ఇచ్చిన బాప్తిస్మాన్ని మనుషుల వల్ల కలిగింది అంటారా మీరు అని అంటారు. ఇలా ఆలోచించుకుంటున్నారు. దేవుడి వల్ల కలిగింది అందామా? దేవుడి వల్ల కలిగిందంటే ఎందుకు నమ్మలేదని అడుగుతాడు. మనుషుల వల్ల కలిగిందంటే యోహానేమో ప్రవక్త, ఆ యోహాను మనుషుల వల్ల కలిగింది బాప్తిస్మం అంటే జనాలేమో ఊరుకోరు. అంటే ఈయన ఊరుకోడు, దేవుడి వల్ల కలిగిందంటే ఈయన ఊరుకోడు, మనుషుల వల్ల కలిగిందంటే జనాలు కొట్టేస్తారు. ఏం చేయాలి అసలు? ఏం చేయాలో తెలియక అప్పుడు ఏమన్నారు తెలిసిల్లో? మాది వెళ్దా అన్నారు జనాలందరి ముందు. శాస్త్రుల పరిశీలన వీళ్ళు, అధికారులు, పెద్దలు. ఈ పెద్దలు జనాలందరి ముందు ఏం చెప్పారట? యేసుక్రీస్తు వారు అడిగిన ప్రశ్నకి మాకు తెలదంటున్నారట. ఇప్పుడు మాకు తెలదని ఎవరన్నా ఒప్పుకుంటారా? ఆయన ప్రశ్నకి తెలదని ఒప్పుకుంటారు. మరి అలాంటి ప్రశ్న అది. మాకు తెలదని ఒప్పుకుంటే సరే, దీనికి మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి మీరు అడిగిన ప్రశ్నకి కూడా నేను ఆన్సర్ చెప్పను అన్నారట. ఈ మాటలన్నీ విన్న తర్వాత వాళ్ళకి కోపం వచ్చేసేది. ఇంకో మాట చూద్దాం, చూడండి, ఈ వచనం చూద్దాం, త్వరగా ముగించుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం, మత్తయి సువార్త 23వ అధ్యాయం 27వ వచనం. 23:27. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు గాని లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. ఎవరిని అంటున్నారు ఈ మాటలు? శాస్త్రుల పరిచయాలు అంటే మనం ఈజీగా తీసుకుంటాం, కానీ ఆ రోజుల్లో శాస్త్రుల పరిచయాలను ఎవరు ఒక మాట అంటానికి వీల్లేదు. శాస్త్రుల పరిచయాలు వచ్చారనుకోండి, అంటే ఆ రోజుల్లో బోధకులు వీళ్ళు, పాస్టర్ గారు, వాళ్ళు వీధంతా నడుచుకుంటూ వచ్చారనుకోండి, అందరూ వంగి నమస్కారం చేయాల్సిందే. వందనాలు బాబు, వందనాలు బాబు అని నమస్కారం చేయాలి. ఒకవేళ ఎవడన్నా చేయలేదంటే వాళ్ళ పని అయిపోయినట్టే. అది వాళ్ళ రేంజ్. అలాంటి వాళ్ళు యేసుక్రీస్తు వారు ఏమంటున్నారు? సున్నం కొట్టిన సమాధుల్లారా. ఇప్పుడు సమాధికి సున్నం వేసామనుకోండి, తెల్లగా కనబడిపోద్ది, లోనే ఉంటాయి ఎముకలు, కుళ్ళు, కుతంత్రం ఉంటుంది. సేమ్ మీరు ఆ సున్నం కొట్టిన సమాధుల్లాటోళ్ళే. పైకి మాత్రం జనాలందరి ముందు నీతిమంతుల్లాగా తెల్లటి గౌన్లు వేసుకుని దారంతో నడుచుకుంటూ వెళ్తుంటే అందరితో వందనాలు చెప్పించుకుంటున్నారు. మీరు లోన మాత్రం ఆ కుళ్ళు అలాగే ఉంది. మీరు సున్నం కొట్టిన సమాధులు రా అంటున్నాడట. ఎలా ఉంటుంది చెప్పండి వాళ్ళకి? ఈ మాటలన్నీ చంపేద్దామని ప్లాన్ వేసేవారు వాళ్ళు, యేసుక్రీస్తు వారు. అయినా కానీ ఈయన బోధ మార్చేవాడు కాదు. అర్థమవుతుందా? ఆయన బోధ ఎప్పుడు కఠినంగానే ఉండేది. జనాలు ఏమనుకుంటారా, జనాలు వస్తారా, రారా, నా శిష్యులే నన్ను వదిలేసి వెళ్ళిపోయారు, నేను ఇలా చెప్పవచ్చా చెప్పకూడదా, ఏమీ లేదు. దేవుడు ఏది చెప్పమన్నాడో, ఆయన ఏ పని మీద వచ్చాడో అది చెప్పేవాడు అంతే. ఈ రోజుల్లో బోధకులు ఎలా చెప్తారంటే, జాగ్రత్తగా, సిటీల్లో చర్చిలు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద సిటీల్లో చర్చిలు ఉన్నాయనుకోండి, ఆ సిటీల్లో చర్చిల్లో ఎలాంటి వస్త్రాలు, చర్చికి వచ్చిన వాళ్ళు ఎలాంటి వస్త్రాలు వేసుకోవాలో చెప్పరు. ఎందుకు? సిటీలో అందరూ ఏం వేసుకుంటారు? జీన్స్, టీ షర్ట్లు వేసుకుంటారు. కాబట్టి బోధకుడు ఏం చేస్తాడంటే వస్త్రాల కోసం కానీ ముసుగు వేసుకోమని కానీ చెప్పడం. ఎందుకు? మానేస్తారు వీళ్ళు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు కానుక ఎక్కువ వేస్తారు, వాళ్ళే మానేస్తే కానా నహి హే, అది సంగతి. అందుకే చెప్పరు. ఖండించే బోధలు చాలా తక్కువ ఉంటాయి. ఎక్కడో అక్కడక్కడ మీరు పాపం చేయకండి, పరిశుద్ధంగా ఉండండి అని చెప్పే బోధలు తక్కువ ఉంటాయి.
ఎలాంటి వారు వచ్చినా వాళ్ళని ఏమనకుండా వాళ్ళకి లాలం చేసి వాళ్ళకి పొగేసి ధూపమేసి ఇలా ఇవన్నీ చేస్తూ ఉంటారు. నేను బోధకుని చూశానండి, పేరు చెప్పను కానీ, పేరు ఊరు చెప్పను కానీ, ఆయన వచ్చిన వాళ్ళందరినీ పొగడతమే పని ఆయనకి, వాక్యం చెప్పరు. ఆయన వచ్చిన వాళ్ళందరినీ పలానా ఆవిడ ఇలా చేసిందండి, పలానా ఆవిడ అలా చేసింది, అలాగండి ఇలాగండి అయ్యండి ఇయ్యండి అని చెప్పేసి వాక్యం చెప్పడానికి సమయం లేదు గనక వచనాలు చెప్పేస్తున్నాను, వచనాలు ఇంటికి వెళ్ళి చదువుకోండి అని చెప్పారు. నేను ఇన్నిసార్లు విన్నానని చెప్పడం అర్థమవుతుందా? వచనాలు ఇచ్చేస్తాను ఇంటికి వెళ్ళి చదువు, ఇంటికాడ మనం చదువుకోలేమేంటి? అలాంటి బోధకులు ఈ రోజులు ఉన్నారు. మొన్న పొద్దున్నే చూసాను నేను ఒక వీడియో. ఒక పాస్టర్ గారు ఏం చేస్తున్నారు తెలుసా, అరటిపళ్ళు ఒక ట్రైలో వేసుకున్నారు, ఒక ట్రైలో అరటిపళ్ళు వేసుకుని ప్రార్థన చేస్తున్నారు. అరటిపళ్ళకి ప్రార్థన చేసి, ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటాడు కదా, మంచి మన రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన క్యాడర్ ఉన్న ఒక అధికారి ఉన్నాడు అనుకోండి, ఆయనకి మినిమం ఎంత జీతం రావచ్చు ఒక నెలకి? బాగా చదువుకున్న ఆయనకి 1,00,000 లేదంటే 2 లక్షలు, అంతగా గట్టిగా అయితే ఒక 3 లక్షలు 4 లక్షలు వస్తుంది జీతం, అవునా కదా నెలకి? ఆయన ఇంటర్వ్యూలో చెప్పాడు, ఒక పాస్టర్ గారికి నెలకి 40 కోట్లు వస్తుందంట కానుక దశంభాగం, 40 కోట్లు. ఆయన వేసుకునే సూటు కాదండి, టీషర్ట్, ఆయన వేసుకునే టీషర్ట్ 5 లక్షలు, 5 లక్షల రూపాయలు టీషర్ట్ వేసుకుంటాడు ఆయన. ఎవరి డబ్బులు ఇవన్నీ? ప్రజల డబ్బులు. సూట్లు, రైమండ్ సూట్లు వేస్తారు, 50,000 60,000 ఉంటుంది సూట్. అది ఒక్కొక్క సూటు తక్కువలో, ఇంకా ఎక్కువలో అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి. అర్థమవుతుందా? ఈ డబ్బులన్నీ తినేసి ఒక వ్యాపారం జరుగుతుంది. అర్థమవుతుందా? కాబట్టి మనం ఏ బోధ పడితే ఆ బోధ వైపు వెళ్ళకూడదు. అది ఎలాంటి బోధ, యేసుక్రీస్తు వారు చెప్పే బోధని మనం అంచనా వేసుకుని ఆ బోధ ప్రకారం ఈ బోధ ఉందా లేదా. అందరూ మోసగలని నేను చెప్పట్లేదు, పెద్ద పెద్ద సేవకులు అందరూ మోసగలని నేను చెప్పట్లేదు. నిజాయితీగా సేవ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పేదలకు అన్నం పెట్టేవాళ్ళు, రోగులకు వైద్యాలు చేయించేవారు చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళని అనట్లేదు నేను. చాలా మంది మోసగాళ్ళు ఎక్కువ ఉన్నారు, మోసం చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు, మంచి చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు. అర్థమవుతుందా? ఇలా మోసాలు చేసి వ్యాపారం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు, కోట్లు సంపాదించేసుకుంటున్నారు. నిజాయితీగా సేవ చేసేవాడు వెనకాల ఎవరో ఉండరు, నిజాయితీగా సేవ చేసేవాడు వెనకాల ఎవరు ఉండరు. మోసం చేసి మాకు ఇచ్చేయండి అన్న వాళ్ళు వెనకాలే అందరూ ఉంటారు. మీకు ఒక సందర్భం చూపించి ముగిస్తాను చూడండి. యేసుక్రీస్తు వారు ఇలాంటి వ్యాపారాలు జరుగుతున్న సందర్భంలో చేసిన పని ఏంటో చూద్దాం. చూడండి, యోహాను సువార్త త్వరగా ముగించుకుందాం ఈ సందర్భం చూసి. యోహాను సువార్త 2వ అధ్యాయం 13వ వచనం. యూదుల పస్కా పండుగ సమీపించగా యేసు యెరూషలేమునకు వెళ్ళి దేవాలయములో ఎడ్లను గొర్రెలను పావురములను అమ్మువారును రోకలు మార్చువారును కూర్చుండుట చూచి రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను ఎడ్లనన్నిటినీ దేవాలయంలో నుండి తోలివేసి రోకలు చల్లివేసి వారి బల్లలు పడద్రోసి పావురములు అమ్మవారితో వీటిని ఇక్కడి నుండి తీసుకుని పోవుడి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు టిల్లుగా చేస్తున్నారా. యేసుక్రీస్తు వారు పస్కా పండుగ దగ్గరకు వచ్చే సమయానికి దేవాలయానికి వెళ్ళారట. ముగిచ్చేస్తుంది జాతకు. దేవాలయానికి వెళ్ళారట. వెళ్ళే సమయానికి అక్కడ ఏం జరుగుతుందంటే భయంకరమైన వ్యాపారం జరుగుతుంది. ఏంటో వ్యాపారం? గొర్రెలు అమ్మేస్తున్నారంట, ఈ పక్కన గొడ్లు అమ్మేస్తున్నారట, ఈ పక్కనే మేకలు అమ్మేస్తున్నారంట, ఆ పక్కనేం పౌరాలు అమ్మేస్తున్నారంట. దూరం నుంచి వచ్చి ప్రయాణికులు ఉంటారు కదా చర్చికి వచ్చే వాళ్ళకేమో రోకలు మార్చడం అంటే, ఇప్పుడు మనం కువైట్ వెళ్ళాం అనుకోండి, వెళ్ళేటప్పుడు ఎయిర్పోర్ట్లో ఏం చేసుకుంటాం, మన డబ్బుల్ని ఆ డబ్బులుగా మార్చుకుంటాం. ఏ రోకలు మార్చడం అంటే అలా డబ్బులు మార్చుకోవటం, వ్యాపారాలు చేయటం, దేవుడి పేరిట వ్యాపారం జరిగిపోతుందండి. అక్కడ భయంకరంగా వ్యాపారం జరిగిపోతుంది. యేసుక్రీస్తు వారు చేసిన పని ఏంటి? కొరడాలు చేశారండి తాళ్ళతో. యేసుక్రీస్తు వారు మనం ఎప్పుడు ఎలా చూస్తాం చెప్పండి? శాంతంగానే చూస్తాం. యేసుక్రీస్తు వారు 2 చేతులు ఇలా పెట్టుకుని దీవించినట్టు, చేతిలోంచి లాగా ఆశీర్వాదాలు వచ్చినట్టు చూస్తాం, అవునా కదా? యేసుక్రీస్తు వారు ఆశీర్వదిస్తారు, ఆయన కరుణామయుడే. కానీ కుదురు లేకపోతే ఆయన ఖచ్చితంగా శిక్షిస్తాడు.
అర్థమవుతుందా? కొరడాలు చేశాడట. కొరడాలు చేసి ఒక్కొక్కరిని కొట్టు బయటికి తరిమేస్తున్నాడట. అవన్నీ రోకలన్నీ అంటే డబ్బులన్నీ జల్లేసి ఎవడెట్టమన్నాడు ఇక్కడ మీకు వ్యాపారం? ఎవడు పెట్టమన్నాడు? ఇది దేవుని సన్నిధి అనుకుంటున్నారా లేకపోతే ఏమనుకుంటున్నారు? ఇది మీ ఇల్లు అనుకుంటున్నారా? ఇది దేవుని సంఘం. అర్థమవుతుంది? ఇక్కడ వ్యాపారాలు చేయటానికి ఏదో విచ్చలవిడిగా వాడుకోవటానికి కాదు. ఇది దేనికోసం? దేవుణ్ణి ఆరాధించే సంఘం, దేవుణ్ణి ఆరాధించే దేవాలయం. ఇది ఇష్టం వచ్చేటట్లు మీరు వాడతానంటే, ఇష్టం వచ్చేటట్లు వ్యాపారాలు చేస్తానంటే కుదరదు అని కొరడాలు ఇచ్చుకుని కొట్టి బయటికి తరిమేశాడు. ఇది ఆయన బోధనా విధానం. అర్థమవుతుందా? ఎదుటిన్న వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా ఎవరైనా కానీ ఆయన ఎప్పుడు సూటిగానే చెప్తాడు. ఆయన్ని సిలువేసినా కానీ, ఆయన కొట్టినా కానీ, ఆయన రాళ్ళిచ్చుకుని కొట్టేద్దాం అనుకుంటారు ఒకసారి యేసుక్రీస్తు వారు. ఎన్ని చేసినా కానీ ఆయన బోధనా విధానం మాత్రం సూటిగానే మొహమాటం లేకుండానే చెప్తాడు. ముగించేసి ముందు ఒక ఉదాహరణ చెప్తాను. చాలా రోజుల క్రితం ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అనుకుంటా, హైదరాబాద్లో ఒక పెద్ద మీటింగ్ జరిగింది. హైదరాబాద్ అనగానే మీరు ఏదో బోధకుని అంటున్నాను అనుకోకండి, ఆయన్ని కాదు. ఒక బోధకుడు, వేరే ఊరు బోధకుడు హైదరాబాద్లో పెట్టాడు మీటింగ్. హైదరాబాద్ ఆయన కాదు, ఆయన వేరే ఊరు ఆయన హైదరాబాద్లో మీటింగ్ పెట్టాడు. ఆయన పెట్టి కొంతమంది రాజకీయ నాయకులు వెనకాల కూర్చున్నారు. మీటింగ్కి వచ్చారు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు. తెలంగాణ రాజకీయ నాయకులు వచ్చి వెనకాల కూర్చున్నారు. వెనకాల కూర్చుంటే ఆ పాస్టర్ గారు చెప్పే పని ఏంటి తెలుసా? ప్రవచనాలు చెప్తున్నారు. ప్రవచనాలు ఎవరు నగ్గుతారో, తర్వాత ఎవరు నగ్గుతారో, తర్వాత ఏమవుతుందో అని ప్రవచనాలు చెప్తున్నారు. వెనకాల అధికారులు ఉన్నారు కదా, మరి వచ్చిన అధికారులకి సోపు అయిపోతే ఏం బాగుంటది? అవునా కదా? వచ్చిన అధికారులకి ఏం చేయాలి? పొగడాలి. పొగడాలని ఆయన చేసిన పని ఏంటి తెలుసా? నేను దేవుడు చెప్తున్నాను, నాకు ప్రవచనం ఇస్తున్నాడు, దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు, మరలా మీరే అధికారంలోకి వచ్చేస్తారు. మన రాష్ట్రంలో కాదు, తెలంగాణలో. మరలా మీరే వచ్చేస్తారో, మీకు తిరిగి లేదు, ఎదురు లేదు, ఇంకో 30 సంవత్సరాలు 40 సంవత్సరాల పాటు మీరే పరిపాలిస్తారండి అని చెప్పారు. ఆయన తర్వాత సంవత్సరమే ఓడిపోయాడు. అర్థమవుతుందా? ఆయన తర్వాత సంవత్సరమే ఓడిపోయాడు. ప్రభుత్వం మారిపోయింది అక్కడ. ఈయన ఏం చేశాడు? పొగట్టానికి. ఇప్పుడు ఈయన అన్నట్టు అలాగని అధికారంలోకి వచ్చారనుకోండి, ఈయన పొజిషన్ ఎలా ఉంటది? అవునా కదా? ఇలాగా మనుషుల్ని బట్టి బోధ మార్చేస్తున్నారు. అర్థమవుతుందా? ఎదుటిన్న మనుషుల్ని బట్టి, ఎదుటిన్న వాళ్ళని బట్టి, అధికారులను బట్టి వాక్యాన్ని మార్చేసే బోధకులు ఎక్కువైపోయారు. వాక్యాన్ని ఒకటి కలపకూడదు, ఒకటి తీయకూడదు. ఎదుటిన్న వాడు ఎంత పెద్దోడైనా వాక్యం ఎక్కువ, వాళ్ళు ఎక్కువ. వాక్యం ఎక్కువ కదా. బాప్తిస్మ ఇచ్చే యోహాను గారి దగ్గరికి శాస్త్రుల పరిచయాలు బాప్తిస్మ తీసుకోవడానికి వస్తారు. అప్పుడు ఈయన ఏమంటాడు తెలుసా? రండి బాప్తిస్మ ఇచ్చేస్తాను, మీరు చాలా బాగా మారాడు అన్నాడు. ఏమంటాడు తెలుసా? సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి మిమ్మల్ని ఎవరు రక్షిస్తారు? మీరు జనాలందరి కోసం ఏదో ములిగేద్దామని వచ్చేస్తున్నారు, మీరు నిజంగా మారలేదు. మీరు సర్ప సంతానమా అంటే పాము పిల్లలారా, అంటే అపవాది పిల్లలారా, సాతాను పిల్లలారా అంటున్నాడు. ఎవరిని? అది సంగతి. ఎదుటిన్న వాళ్ళని బట్టి బైబిల్లో ఎక్కడ, బైబిల్లో ఉన్న బోధకులు ఎవరు బోధనే మార్చలేదు. కానీ ఈరోజు బోధలు అవసరాన్ని బట్టి మారిపోతున్నాయి. 2 రోజుల క్రితం అలాగ, 4 రోజుల తర్వాత మళ్ళీ ఇలా పొరపాటున ఏదో చెప్పేశానండి, ఈసారి మార్చుకుంటానండి అని అయిపోతుంది. మరలా అదే బోధ. అర్థమవుతుందా? ఈ బోధ ఎలా మారిపోతుందంటే జనాల అవసరాలను బట్టి మారిపోతుంది. అలాంటి బోధలు ఏం చేయకూడదు, వినడానికి వీల్లేదు. దేవుడు ఏదైతే చెప్పాడో యేసుక్రీస్తు వారి బోధన చూసుకోవాలి. ఎప్పుడు మనం అబద్ధ బోధకులు వస్తారు, జాగ్రత్త అని దేవుడు చెప్పాడు. కాబట్టి మనం చేయాల్సిన పని యేసుక్రీస్తు వారి బోధను కొలమానం చేసుకోవాలి. ఆ బోధ ప్రకారం ఏ బోధ ఉందో అలాంటి బోధలో ఉండాలి. నా చిన్నప్పటి నుంచి వెళ్తున్నానండి, అక్కడికే వెళ్తున్నాను, నేను అక్కడికే వెళ్తానండి, అక్కడే చచ్చిపోతానంటే నువ్వు అక్కడికే పోతావు. అర్థమవుతుందా? ఏ బోధ కరెక్ట్ గా ఉందో, నిన్ను మార్చే బోధ ఏదో, నిన్ను ఖండించే బోధ ఏదో, నీలో ఉన్న తప్పుల్ని సరిదిద్దే బోధ ఏదో, ఆ బోధ దగ్గర మాత్రమే ఉండాలి. అర్థమవుతుందా? లాలం చేసి పొగిడే బోధలు, ఎంత తప్పు చేసినా ఎన్ని చేసినా ఏమనకుండా అలా ఉండే బోధల్ని వినకూడదు. ఇప్పుడు ఒక బోధ మనం విన్నాం అనుకోండి, ఆ బోధ మనల్ని ఏం చేయాలి తెలుసా? రోజు రోజుకి కొంత కాకపోయినా కొంతైనా మార్చాలి. కనీసం మారాలని అనిపించాలి. అలా కూడా అనిపించకుండా ఏదో వెళ్ళామమ్మా వచ్చామమ్మా, వెళ్ళామమ్మా వచ్చామమ్మా అంటే అలాంటి బోధ వినకూడదు. అర్థమవుతుందా? ఇది యేసుక్రీస్తు వారి బోధనా విధానం. ఈసారి నుంచి బోధ వినేటప్పుడు మీరు చేయాల్సిన పని ఆయన బోధన కొలమానం చేసుకుని
ఇప్పుడు బోధ ఎలా ఉందో చూసుకుని అలాంటి బోధలు వినండి. మంచిది. దేవుడు మనల్ని దీవించును గాక. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుని. పరలోకమందున మా తండ్రి, దయ కలిగిన మా దేవ, నీ అతి పవిత్రమైన ప్రశస్తమైన నామానికి వేలాది వందనాలు తండ్రి దేవ. ప్రభా, ఇప్పటి వరకు తండ్రి మీ బోధన విధానం ఎలా ఉండేదో తండ్రి కొన్ని విషయాలు మేము నేర్చుకున్నాం. ప్రభా, ఆనాడు తండ్రి మీరు చేసిన ఆ బోధ ప్రభా అనేకులను మార్చింది. ప్రభా, అనేకులను రక్షణ వైపు నడిపించింది. ఎదుటిన్నవారు ఎంత పెద్దవారైనా, ఎదుటిన్నవారు అధికారులైనా తండ్రి మీరెంత మాత్రం మొహమాట పడలేదు. ప్రభా, ఈనాడు తండ్రి ఎదుటిన్న అధికారులను బట్టి ఎవరో ఏదో చేస్తారని, ఎవరో ఏదో అంటారని తండ్రి బోధలు మార్చే బోధకులు ఎక్కువైపోయారు. ప్రభా, అలాంటి బోధకులు క్షమించండి. వారికి చక్కటి మారు మనసు దయచేయండి, కృప నుంచి నడిపించండి తండ్రి. వారి మీద కోపంతో తండ్రి మేము ఈ మాటలు చెప్పలేదు, కానీ తండ్రి వారు మారతారనే తండ్రి చిన్న ఆశతోనే మాటలు చెప్పడం జరిగింది. కృప నుంచి నడిపించండి. మంచి బోధ వైపు మేము మా సంఘం అడుగులు వేయటానికి తండ్రి మీరు ఎలాంటి బోధన విధానం అయితే చెప్పారు ప్రభు, అలాంటి బోధన విధానం ఈ సంఘంలో తండ్రి ఉండును కాకని ప్రార్థన చేస్తున్నాం. ఎప్పటికీ మంచి బోధన ఈ సంఘంలో తండ్రి దయచేయండి, కృపనిచ్చి నడిపించమని వేడుకుంటూ చిన్న ప్రార్థన మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పేరిట అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి.